టాప్ హెడ్లైన్స్. ఫార్ములా ఈ కార్ రేస్ లో తాను తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, భారత న్యాయస్థానాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. హైదరాబాద్ లోని నందినగర్ లో గల తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, తనపై పెట్టిన కేసు కక్ష సాధింపు చర్య అని తెలిసినా ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యానన్నారు. తనపై పెట్టింది అక్రమ కేసు అని, రాజకీయ ప్రేరేపితమైందన్నారు. అవినీతి పరులకు ఇతరులు ఏం చేసినా అవినీతిగానే కనిపిస్తుందన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో పైసా అవినీతి జరగలేదన్నారు. తెలంగాణ ఇమేజ్ ను పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై కేసు పెట్టారని ఆరోపించారు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఎదురు చూసినా ఈ వ్యవస్థ ఎందుకోగాని మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి ఎందుకు పోయి, అట్లాగే కోర్టుకు పోయినా, కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన ఏమని, ఇది అక్రమ కేసు, ఎఫ్ఐఆర్ తప్పు, ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు, అక్కర్లేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించాం. సరే, కోర్టు ఏ కారణం చేసినైతే, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకల్ గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైంది ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది కాదు. సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారు, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగింది. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నదంతా న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించాలని అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నాను. దానికి కూడా కాంగ్రెస్లకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు వేస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు. గత 5 ఏళ్లలో ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నారని, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలందరికీ సుపరిపాలన అందించడమే లక్ష్యంగా జననాయకుడు పోర్టల్ను రూపొందించామని, మొదట కుప్పంలో దీన్ని అమలు చేసి ఆపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన 2వ రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. తనను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈ నియోజకవర్గ ప్రజలకు సైకిల్ గుర్తు తప్ప మరో పార్టీ సింబల్ తెలియదని, తనపై మొదటి నుంచి నమ్మకం చూపిస్తున్నారని అన్నారు. మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలో మరో పార్టీ జెండా ఎగరలేదని వెల్లడించారు. మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. పొలమే ఏదైతే ఫార్మసీగా ఉండి అక్కడ పండించే పంటగాని మనం తింటే ఇంకా మెడిసిన్స్ తినే పని లేదు, హాస్పిటల్ పోయే పని లేదు, అది తొందరలోనే వస్తుంది. ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా అప్పుడు హాస్పిటల్స్ లేవు కాబట్టి, ఫార్మా మెడిసిన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి మనం ఫుడ్తోనే ఆ రోజు అన్నీ కూడా చేశారు. ఫుడ్తోనే ఒక విధంగా చెప్పాలంటే ఏ డిసీజ్ వచ్చినా ఆ డిసీజ్కి తగ్గినట్టు, ఈవెన్ పాము గరిసినా ఆ పాము కాటుకు ఏ విధంగా ఏ రసాయనిక మన మామూలుగా మూలికలు వాడాలనో ఆ మూలికలు వాడారు. అలాంటివన్నీ కూడా మనకు ఒక ఏన్షియంట్ చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. ఈరోజు మళ్ళీ దీన్ని నేచురల్ ఫార్మింగ్ని నేను అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. మేము ఆ రోజు విజయ్ కుమార్ గారు మా సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ,
విజయ్ కుమార్ గారికి కూడా ఒక రాజకీయ చరిత్ర ఉంది. మీకు చాలా మంది తెలుసో లేదో గాని వాళ్ళ తండ్రి కేంద్రంలో మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. ఆయన పనిచేస్తా ఉన్నప్పుడు నేను నేచురల్ ఫార్మింగ్ కి పాలేకర్ని పిలిపించి మీటింగ్లు పెట్టడం మొదలుపెట్టాం. ఆ మీటింగ్లు పెట్టినప్పుడు 3 రోజులు క్లాసులు పెట్టేవాళ్ళం. తెలంగాణ, ఆంధ్ర, వేరే రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చేవాళ్ళు. చాలా ఎలాబరేట్గా ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. అప్పట్లో మా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్ద కాన్ఫ్లిక్ట్ మాకు. ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది బూటకం, ఇది సాధ్యం కాదని, అసలు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే పంటే రాదని. అక్కడి నుంచి వాళ్ళకు కూడా చెప్పాను, మీకేం నష్టం లేదు కదా, నీ పని నువ్వు చెయ్యి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చాలా గట్టిగా చెప్పి వాళ్ళను కూడా కంట్రోల్ చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాలపై దాడి చేయడం తప్పేనని, ఇది సరైన పద్ధతి కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎవరికి చెప్పి ఎవరి ఆదేశంతో దాడికి దిగారని మండిపడినట్టు సమాచారం. ఏపీలో దేశంలోని అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరు పక్షాలు ఎంఓయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాల బరువు తగ్గించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. స్కూలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేయాలన్నారు. పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనందరం పడతాం. పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. సో ఈశ్వర్ ఈరోజు సరేనే నాకు ఈరోజు చూపించారు, ఎస్ దీన్ని సాధిస్తాం, ఇబ్బంది ఉంది, పర్వాలేదు, మీరు ఒక్క స్టాల్ ముందరికెళ్ళి రాండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు దాదాపు 1256 ప్రాజెక్టులు చూపించారు. దాంట్లో 249 టాప్ ప్రాజెక్టులు ఏకంగా స్టేట్ లెవెల్కి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను కూడా స్కూల్ సమయంలో ఒక కారు తయారు చేశా. చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ నాకు. క్రికెట్, కారు, బిర్యానీ ఈ 3 నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు. నేను కూడా కారు తయారు చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా కారు తయారు చేశాను చిన్నప్పుడు అని, కానీ మీ ప్రాజెక్టులు చూస్తే అది వేస్ట్ అని తెలిపోయింది. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరూ చూపిస్తాం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేయాలి. మొదటి స్టోరీ, యాపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. యాపిల్ గురించి మీ అందరు తెలుసు, ఐఫోన్ కావాలి అందరికీ. అతను యాపిల్ స్థాపించినప్పుడు అతనికి ఉన్న ఐడియాస్ని బోర్డు కాదంటే ఏకంగా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది, షేర్ ప్రైస్ పడిపోయింది, నష్టాల్లోకి వెళ్ళింది. మళ్ళీ అతను వచ్చి అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అమలు చేసి యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ చేశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అతను కూడా అదే పడలా, నన్ను నా కంపెనీ నుంచి పంపించేసారే, వేరే మోడల్ చేయాలి లేంటే ఏదో అని ఆలోచించలేదు. పర్వాలేదు, పంపించేశారు. వెళ్ళి ఇంకో కంపెనీ స్టార్ట్ చేసి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ప్రజా ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, నెట్వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం తగదని మాజీ మంత్రి విడుదల రజని ఆక్షేపించారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె, పేద ప్రజలు అనారోగ్యం పాలైతే మానవతా దృక్పథంతో ఆదుకోవాలే తప్ప
ట్రస్ట్ మోడల్లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడల్లోకి మార్చడం తగదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. 919 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండే మేము అధికారంలోకి వచ్చే నాటికి మరి వాటిని 2300 హాస్పిటల్స్గా కూడా విస్తరించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే 5 లక్షల వరకు వర్తింపు ఉండిందో, 5 లక్షలకే పరిమితం ఉండిందో, దాన్ని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అలా మనం ఏది చూసినా కూడా జగనన్న ఆనాడు వైఎస్ఆర్ గారు ఏదైతే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళారో దాన్ని మరింత 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 స్ట్రెంథెన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే బాధ్యత. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ బాధ్యత, ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంగా మాది అని భావించి ఆ సమస్య తనదైనప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో, తనదైనప్పుడు ఎంతటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మరి ఏ ఏ ఏ ప్రొసీజర్ల కోసం జనం ఎక్కువగా హాస్పిటల్స్కి వస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఏమి మనం ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుందని పదే పదే రివ్యూస్లో స్టడీ చేసుకొని ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇంకేమైనా ప్రొసీజర్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి పదే పదే రివ్యూస్లో అడిగి తెలుసుకొని దాని మీద కొంత రీసెర్చ్ చేసుకొని కొంత డేటా గెయిన్ చేసుకొని మరి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవ్వరికి కూడా ఏ పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందేవి. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా ప్రయారిటీ ఇచ్చి ప్రతి ప్రొసీజర్ని కూడా 1-2 సార్లు స్టడీ చేసి ఎక్కడ కూడా పేదవాడు జోబులోంచి ₹1 ఖర్చు అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పేదవాడికి పూర్తిగా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మరి ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి దానికి అన్ని విధాలుగా కూడా సమకూర్చి మరి పేదవాడు వారి కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వంలో మనం అడుగులు ముందుకు వేసామో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్, ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కూటమి ప్రభుత్వం 3000 కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం, బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేసేదే. ఈ క్రమంలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అయితే ప్రధాని సభ ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పే సభ ఇది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు జన సైనికులు, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. రోడ్ షోను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకి జై అనే బీజేపీ నాయకులు భారత మాత కూతురు ప్రియాంక గాంధీని తిడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా జగ్గారెడ్డి వీడాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీస్కి పోవాల్సిన అవసరం మాకేటి? మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా? ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి? మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్కు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నామన్నారు. ఆ రోజు మహాత్మా గాంధీ వారి యొక్క నాయకత్వంలో స్వతంత్రము వచ్చిన తర్వాత మొదటి ప్రధాని నెహ్రూ గారి యొక్క ముని మనమరాలు ప్రియాంక గాంధీ గారు ఒక విలువలతో అహింసా మార్గంలో హింసకు అవకాశం లేని రాజకీయాలు, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్న ప్రియాంక గాంధీ గారి ఒక కుటుంబము, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సోదరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వారి సోదరుని ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్ ఎంపీ బిదూరి మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఖండించాల్సింది పోయి
మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. కొంత మా ఊళ్ళు అక్కడ తొందరపడ్డరు అనేది మీడియాలో వచ్చింది. కొంత పోలీస్ అధికారులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా వాళ్ళు బీజేపీ ఆఫీసు పోవడము మేము సమర్థిస్తలేము. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము, దాన్ని సమర్థించము, మేము ప్రోత్సహించము, దాన్ని సరిదిద్దుతాము అనే మాట పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా చెప్పడం, మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తున్నాయి. కానీ మా పిసిసి ప్రెసిడెంట్ మహాత్మా గాంధీ హింసకు దూరము, హింసకు దూరము, హింస మార్గంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్ గా వి నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథన్ పదవీకాలం సోమవారం ముగియనుంది. అనంతరం జనవరి 14న నారాయణ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2 ఏళ్ల పాటు చైర్మన్ గా కొనసాగనున్నారు. నారాయణన్ ప్రస్తుతం ఇస్రోలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంట్రల్ డైరెక్టర్ గా ఉన్నారు. తెలంగాణలో రోడ్ల భద్రతకు అధిక ప్రాధాన్యతమిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన రవాణా అభివృద్ది మండలి 42వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ రవాణా శాఖ అమలు చేస్తున్న విధానాల గురించి వివరించారు. అంతకుముందు ఆయన ఢిల్లీలో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లను పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. రోడ్లు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలో చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పౌరులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేసేలా బీజేపీ చర్యలు ఉన్నాయని, కుట్ర ప్రకారమే బీజేపీ నాయకులు దాడి చేశారని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, దీనిపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం జరిగిందన్నారు. బీజేపీ నాయకులు ఏ ఒక్కరు కూడా ఇంతవరకు వాళ్ల నాయకుడు మాట్లాడిన మాటలను ఖండించలేదని, దీంతో బీజేపీ నాయకుల ఆలోచన విధానం ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. కూడా ఎవరు కూడా ఖండించలేరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బీజేపీ వాళ్ళ ఒక నాయకుల ఆలోచన విధానం. అదేవిధంగా మనం చూసాం, మొన్నటికి మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఏ విధంగా అవమానపరిచారో బీజేపీ నాయకుడు, అది కూడా మనం చూసాం. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మహిళలని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు, బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు. మరి ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా, ముఖ్యంగా యువజన కాంగ్రెస్
నాయకులందరూ కూడా శాంతియుతంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది. జరిగిన క్రమంలో అంతా శాంతియుతంగా జరుగుతున్నప్పుడు అక్కడ లోపల ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ గుండాలు అందరూ కూడా మా యువజన కాంగ్రెస్ కార్యకర్తల పైన రాళ్లతోని కట్టెలతోని కొట్టిన విషయం కూడా ఒకసారి ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు కొట్టిన విధానం చూస్తుంటే వాళ్ళందరూ కూడా మెంటల్లీ ప్రిపేర్ అయ్యి, అంటే వాళ్ళకు అప్పటికప్పుడు ఆ కట్టెలేడికైనా వచ్చినాయి, ఆ రాళ్ళేడికైనా వచ్చినాయి. వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్లకు కొత్త కాదు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా అనేక ప్రొటెస్టులు మేము చేయడం జరిగింది. కానీ ఏనాడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. ఎప్పుడు కూడా మేము శాంతియుత వాతావరణంలోనే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుండే. కానీ ఈరోజు మా యువజన కాంగ్రెస్ నాయకులను ప్రొవోక్ చేసి వాళ్ళపైన దాడిని కూడా ఏ విధంగా చేశారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా ఒక మంచి వాతావరణం హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, అందరూ ప్రొటెస్ట్ చేస్తారు. కానీ కావాలని ప్రొవోక్ చేసి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మా పైన మా కార్యకర్తలైనా కొట్టి మళ్ళీ వాళ్ళే ఏదో క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే మళ్ళీ దాన్ని ఖండిస్తున్నారు. మేము ఒకే ఒక విషయం చెప్తున్నాను, నిజంగా కూడా మా వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఎప్పుడు కూడా మా ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టలేదు, మా ఊళ్ళతో ఎవరితోనో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర గేమ్ ఆడుతున్నారని, ఫార్ములా ఈ కేసు డైవర్షన్స్ పాలిటిక్స్ లో భాగమేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఫార్ములా ఈ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ పాలనలో రేవంత్ రెడ్డి విఫలమయ్యాడని, అందుకే డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. 15 నెలల క్రితం జరిగిన దానిపై కేసు పెట్టే ప్రయత్నం చేసి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నాడని మండిపడ్డారు. ప్రయత్నం చేసే ప్రాజెక్ట్ ఇది. దాన్ని రద్దు చేసింది మీరు, తప్పు చేసింది మీరు. దాంట్లో ఏమీ లేదు. ఇది ఒక చెత్త లొటపీస్ కేసు. ఇది దీంట్లో ఏదో దొరకబడదామని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ దొరకలేదు. ఎట్లనే సరే చేయాలి, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కేటీఆర్ గారిని ప్రయత్నం తప్ప దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఏమీ లేదు కాబట్టే ఎలక్ట్రోల్ బాండ్లు దీనికి లింక్ పెడతా ఉన్నారు. ఎలక్ట్రోల్ బాండ్లు ఈ యొక్క పార్లమెంటు ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి రాజకీయ పార్టీకి. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రోల్ బాండ్లు సేకరించినాయి. అటు బీజేపీ సేకరించింది, కాంగ్రెస్ పార్టీ సేకరించింది, అన్ని రాజకీయ పార్టీలు. దాంట్లో బీఆర్ఎస్ కూడా పార్టీ ఎలక్ట్రోల్ బాండ్లు తీసుకున్నది. ఇవాళ ఈ గ్రీన్ కో కంపెనీ ఏదైతే చెప్తున్నారో, ఈ గ్రీన్ కో కంపెనీ ఈ కార్ రేసింగ్ వాళ్ళు చేసి నష్టపోయారు తప్పిస్తే ₹1 కూడా వాళ్ళు సంపాదించలే. ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చింది ఏప్రిల్ 22, ఏప్రిల్ నెల 2022 సంవత్సరం. ఈ కార్ రేసింగ్ అయింది మార్చి 2023 సంవత్సరం. అంటే ఎలక్ట్రోల్ బాండ్లు మొదలిచ్చి వాళ్ళు ఈ కార్ రేసింగ్ చేసి దాంట్లో వాళ్ళే డబ్బులు పెట్టినారు. ప్రభుత్వం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు గ్రీన్ కోకి. కాబట్టి దీంట్లో హిట్ అండ్ ప్రో అని చెప్పి కొన్ని అనుకూల పత్రికలు మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు. దానికి అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే గ్రీన్ కో కంపెనీ 25 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 1500 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా సేకరించింది. మరి వాళ్ళు ఎక్కడెక్కడ క్విక్ అండ్ ప్రో చేసినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించుకొని కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మీరెంత భయపెట్టమని చూసినా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేద్దామని చూసినా నిన్ను వెంటాడడం మాత్రం ఆపం. నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదానిక తప్పకుండా మా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తల నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మీ వెంట పడతారు అని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పొరుగున ఉన్న కెనడా దేశాన్ని కలుపుకుని అమెరికాకు 51వ రాష్ట్రంగా మారుతామని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్
పునరుద్ఘాటించారు. ప్రజాదరణ కోల్పోయిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదవికి రాజీనామా చేసిన అనంతరం ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ట్రంప్ ట్రూడోల మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు లేకపోవడం గమనార్హం. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండేందుకు కెనడాలోని చాలా మంది ముచ్చట పడుతున్నారు. అమెరికా ఇంకెంతకాలం కెనడాకు భారీగా రాయితీలు ఇవ్వలేదు. ఇది తెలిసే ట్రూడో రాజీనామా చేశారు. అమెరికాలో కెనడా విలీనమైతే ఎలాంటి పన్నులు ఉండవు. కెనడాకు రష్యా, చైనా నౌకల నుంచి ముప్పు ఉండదు. కలిసిపోయి పెద్ద దేశంగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. Hundreds of billions a year to take care of Canada. We lose in trade deficits. We're losing massive. We don't need their cars. You know, they make 20% of our cars. We don't need that. I'd rather make them in Detroit. We don't need the cars. We don't need their lumber. We have massive fields of lumber. We don't need their lumber. We have to unrestrict them because stupid people put, restrictions on, but I can do that with an executive order. We don't need anything they have. We don't need their dairy products. We have more than they have. We don't need anything. So why are we losing $200 billion a year and more to protect Canada? And I said that to, as I called him, Governor Trudeau. I said, listen, what would happen if we didn't subsidize you, if we didn't, because we give them a lot of money. We help them. As an example, we're buying icebreakers, and Canada wants to join us in the buying of icebreakers. I said, we don't really want to have a partner in the buying of icebreakers. We don't need a partner. But no right. Nope, no right. Here's what we have. We have a right not to help them with their financial difficulties because we owe $36 trillion too. We're going to start knocking it out pretty fast, but we're going to be able to do it because of energy and other things. But no right. No right. But why are we supporting a country, 200 billion plus a year? Our military is at their disposal. All of these other things, they should be a state. That's why I told Trudeau when he came down, I said, what would happen if we didn't do it? He said Canada would dissolve. Canada wouldn't be able to function if we didn't take their 20% of our car market. They send us hundreds of thousands of cars. They make a lot of money with that. They send us a lot of other things that we don't need. We don't need their cars, and we don't need the other products. We don't need their milk. We got a lot of milk. We got a lot of everything. And we don't need any of it. So I said to him, well, why are we doing it? He said, I don't really know. He was unable to answer the question. But I can answer it. We're doing it because of habit. And we're doing it because we like our neighbors, and we've been good neighbors. But we can't do it forever, and it's a tremendous amount of money. And why should we have a $200 billion deficit and add